వైసీపీ గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. జగన్ చిత్తూరు టూర్ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ దూకుడు పెంచేసింది. దాంతో పాటుగా ఒక సీనియర్ ఎంపీని, వైసీపీకి వెన్నెముకగా ఉన్న నాయకుడిని, జగన్ కోటరీలో అతి ముఖ్యుడైన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా వైసీపీ షాక్ లోకి వెళ్లిపోయింది. వైసీపీకి ఇటీవల కాలంలో వచ్చిన ఎంతో కొంత అనుకూలత కాస్త ఈ పరిణామంతో మారిపోయిందంటున్నారు. మరోవైపు చూస్తే ఏకంగా వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఆ మాట సిట్ చెప్పడం లేదు, కానీ కూటమికి చెందిన నాయకులు పెద్దవారే మాట్లాడుతున్నారు. ఒక విధంగా వైసీపీని సైకలాజికల్ గా ఇబ్బంది పెట్టడానికి నిజంగా అదే జరుగుతుందా అన్న చర్చ ఉంది. అయితే ఈ ప్రచారంలో చూస్తే నిజం కూడా ఉందని, అది జరిగి తీరుతుందని కూటమి నేతలు అంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో టీడీపీ కూటమిపై పైచేయి సాధిస్తే వైసీపీలో నిండా ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా గత వారమంతా సుదీర్ఘ మంతనాలు జరుపుతోన్న జగన్ సరికొత్త ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని అంటున్నారు. అదేమంటే కూటమిలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలను ఆకర్షించడం ద్వారా వారిని పార్టీలో చేర్చుకోవాలని చూడడం. ఎమ్మెల్యేలు కీలక పదవులలో ఉన్నవారు అయితే కూటమికి మరో 4 ఏళ్ల అధికారం ఉంది కాబట్టి బయటికి రారు. కానీ ఏ పదవులు లేక నలిగిపోతున్న వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో కొందరితో మంతనాలు వైసీపీ నేతలు జరుపుతున్నారంటున్నారు. అలా కనుక వస్తే వారికి పెద్దపీట వేస్తామని, రానున్నది వైసీపీ ప్రభుత్వమే అని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ఏపీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది అంటున్నారు. ఆ పార్టీకి షర్మిల పీసీసీ చీఫ్ అయ్యాక మరింతగా నైరాస్యం కమ్ముకుందంటున్నారు. షర్మిల ఏపీలో ఎన్డీఏ సర్కార్ కంటే కూడా జగన్ మీదనే విమర్శలు ఎక్కుపెట్టడంతో సీనియర్లకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ కి ఎన్డీఏ ప్రధాన ప్రత్యర్థి అయితే ఏపీలో మాత్రం జగన్ ని ఆమె ఎంచుకోవడంతో సీనియర్లకు ఏమీ పాలుపోవడం లేదంటున్నారు. ఇక ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు ఇదే వరుసలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక బడా నాయకుడు కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరతారని అంటున్నారు. అంతేకాదు రాయలసీమకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడితో సైతం మంతనాలు జరుపుతున్నారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక ప్రకాశానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా కనీసం ఒక మంచి నంబర్తో కాంగ్రెస్ టీడీపీల నుంచి నేతలను